హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతానికి మా ఇంట్లో అమ్మవారిని నేను ఎలా రెడీ చేసుకున్నాను అనేది వీడియోలో చూపిస్తాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అమ్మవారికి శారీని డ్రేప్ చేయడానికి బాడీని అరేంజ్ చేసుకుంటున్నాను. బాడీ కోసం నేను ఒక బౌల్లో కొంచెం బియ్యం తీసుకొని పెట్టాను. దాని మీద ఒక బిందె పెట్టాను. నాకు హైట్ పర్పస్ అని కింద బౌల్ యాడ్ చేశానండి. ఎంత హైట్ కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ బిందె పెట్టి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. బిందెకి నెక్ దగ్గర ఒక స్టిక్ అయితే గట్టిగా కట్టి పెట్టుకున్నాను. అమ్మవారికి కట్టడానికి శారీని రెడీ చేస్తున్నాను. నేను శారీని మధ్యలోకి ఫోల్డ్ చేసేసి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. ఇలా అయినా ఫ్రిల్స్ పెట్టచ్చు, లేదంటే మనం శారీకి కుచ్చుళ్ళు పోసుకుంటాం కదా, అలా అయినా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. ఈ ఫ్రిల్స్ మన శారీ 3/4 పార్ట్ వరకు పెట్టుకుంటూ రావాలి. ఎక్కువ ఫ్రిల్స్ కోసం నేను చిన్న చిన్న ఫోల్డింగ్స్ చేస్తున్నానండి. మీకు లైట్గా కావాలి అనుకుంటే పెద్ద ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. ఎక్కువ కుచ్చుళ్ళు ఉంటే బాగుంటుంది అని నేను చిన్న చిన్న ఫ్రిల్సే తీసుకుంటున్నాను. మన హ్యాండ్కి సరిపడా ఫోల్డింగ్స్ తీసుకొని ఒకసారి అడ్జస్ట్ చేసుకొని పిన్ పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం పట్టుకోలేనప్పుడు కొంచెం కొంచెంగా ఇలా ఫ్రిల్స్ తీసుకొని కొంచెం కొంచెం పిన్స్ పెట్టుకుంటూ యాడ్ చేసుకుంటూ రావచ్చు. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మొత్తం ఫ్రిల్స్ పెట్టుకొని మరలా ఇలా ఓ పెద్ద క్లిప్తో సెక్యూర్ చేసుకున్నామంటే ఫ్రిల్స్ ఊడిపోకుండా ఉంటాయి, అలాగే కదలవు అన్నమాట. ఇప్పుడు పళ్ళు పార్ట్ ఫోల్డింగ్ చేస్తున్నాను. పళ్ళులో కూడా మనకి ఎంత సైజ్ ఫ్రిల్స్ కావాలో అంతంత సైజ్ తీసుకోవచ్చు. చిన్నవి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. పళ్ళు మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా ఫ్రిల్స్ ఒకసారి అరేంజ్ చేసేసుకొని సేఫ్టీ పిన్తో కానీ లేదంటే ఇలాంటి క్లిప్స్తో కానీ సెక్యూర్ చేసుకోవాలి. ఇలా శారీ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత బిందెకి టై చేసుకోవాలి. మనకి అమ్మవారు ఎంత హైట్ వరకు ఉండాలి అని చూసుకొని టై చేసుకోండి. కొంచెం లెంగ్త్ ఎక్కువ అవుతుంది అనుకుంటే పైన కొంచెం ఫోల్డ్ చేసేసి ఇలా థ్రెడ్తో కట్టేసుకుంటే సరిపోతుంది కదలకుండా. ఇలా కట్టుకున్న తర్వాత ఫ్రిల్స్ అరేంజ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ అరేంజ్ చేసుకున్న తర్వాత పళ్ళు పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అరేంజ్ చేసుకోవాలి. అమ్మవారికి శారీ చాలా స్టైల్స్లో కట్టొచ్చండి, కానీ ఇప్పుడు నేను చూపిస్తున్నది చాలా సింపుల్ వే అన్నమాట. చాలా ఈజీగా ఎవరైనా కట్టేసేయచ్చు. పళ్ళుని ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత నడుం దగ్గర థ్రెడ్తో గట్టిగా కట్టుకోవాలి. ఇంతటితో అమ్మవారికి శారీ కట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా అమ్మవారిని మనం అలంకరించుకోవాలి. అమ్మవారికి వడ్డాణంగా శారీ బెల్ట్స్ ఉంటాయి కదా, ఆ బెల్ట్తో నేను వడ్డాణంగా పెడుతున్నాను. ఇంకా అమ్మవారి ఫేస్ని అలంకరించుకుంటున్నాను.
అమ్మవారిని సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలనేది నేను లాస్ట్ వీడియోలో చూపించానండి. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది వ్రతం కోసం అమ్మవారిని స్పెషల్గా రెడీ చేసుకుంటున్నాను అనమాట, కొంచెం హెవీగా. ఈ ఆర్నమెంట్స్ గమ్ చేయడానికి నేను స్టిక్ ఆన్ యూజ్ చేశానండి. స్టిక్ ఆన్ అయితే కదలకుండా బాగా గట్టిగా ఉంటుంది. అమ్మవారి ఫేస్ని టై చేసుకోవడానికి సపోర్ట్గా నేను ఇక్కడ ఒక టిన్ని పెట్టానండి బిందెలో. మీరు డైరెక్ట్గా కలసం పెట్టుకోవాలనుకుంటే కొబ్బరికాయని పెట్టేసుకోవచ్చు. నేను కలసం సపరేట్గా పెట్టుకొని పూజించుకుంటాను. ఇక్కడ అమ్మవారిని మాత్రమే రెడీ చేసుకుంటున్నాను. బిందెలో కూడా మీరు కావాలంటే బియ్యం అయినా తీసుకోవచ్చు, లేదంటే వాటర్ అయినా తీసుకోవచ్చు. ఓన్లీ వెయిట్ పర్పస్సే నేను బియ్యం పోసి పెట్టాను. అమ్మవారిని ఆర్నమెంట్స్తో ఇలా అలంకరించుకున్నాను. పేపర్ని ఇలా రోల్ చేసి పెట్టామంటే కొంచెం అమ్మవారి కాలు పైకి పెట్టుకున్నట్లు ఉంటుంది, పద్మాసనంలో కూర్చొని ఉన్నట్లుగా ఉంటుంది. ఫైనల్గా అమ్మవారికి పూలదండ కూడా వేసుకొని అలంకరించుకున్నానండి. అమ్మవారు చాలా అందంగా అనిపించారు. ఇదండి మా ఇంటి వరలక్ష్మీదేవి అలంకరణ. అమ్మవారి అలంకరణ మీకు నచ్చిందా? అమ్మవారి అలంకరణ ఎలా ఉంది అనేది మాత్రం నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.